జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఐఐటి బాబా అంట, ఇంకొకడేమో ముళ్ళకంచెల బాబా అంట, ఇంకొకడు ఇంకేదేదో వాడు హాత్ ఊపర్ ఉటానే బాబా, ఇట్లా రకరకాల బాబాలు పేర్లు చెప్తారు. వీళ్ళు బొమ్మలు కూడా చూపిస్తూ ఉంటారు. వీళ్ళు అందరూ పనికి మాలినటువంటి దురలవాట్లకి బానిసలైపోయి వాళ్ళు బతకలేక సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. ఈ మతం అనేటువంటి పిచ్చిలో అలవాట్లు, మెయిన్ మతం కాదు, మతం అనే పిచ్చి అనేది కూడా ఉంటుంది. ప్లస్ దేవుడు వీళ్ళు నమ్మించి యామారుస్తారనమాట. అంతకుముందు పోయిండేటువంటి వాళ్ళు స్వేచ్ఛగా బతకచ్చు, గంజా కొట్టచ్చు, ఏమైనా మద్యపానం సేవించవచ్చు, మాంసాహారం తినచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళు ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండరని. దానికి తోడు ఈ మధ్య బాలకృష్ణ కూడా ఈ అఖండ, అది బొకండ అనే సినిమాలు తీసినాడు. ఏదో పెద్ద హీరోయిజం లాగా. వాళ్ళు ఏం హీరోలు కాదు, నాగసాధువులు అనేవాళ్ళు. వాళ్ళు హీరోలు కాదు, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు అని చెప్తా ఉన్నాను. ఈ నాగసాధువులు, అఘోరాలు, ఈ అఖాడాలు, కాలాముకులు, పాశుపతులు, వీళ్ళందరూ పనికి మాలినటువంటి పనుల్లో ఉండారు. వాళ్ళ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు, లేకపోగా ఇంకా నష్టం తప్పితే ఉపయోగం లేదు. సమాజానికి ఉపయోగం లేకపోతే పోయింది, కానీ కనీసం వాళ్ళ కుటుంబాలకైనా, వాళ్ళని కని పెంచి పోషించి పెద్ద చేసినటువంటి వాళ్ళకైనా వీళ్ళు ఒక పూట అన్నం పెట్టేంత కనీస ఇది కూడా వీళ్ళకి లేదు. అట్లాంటి నీచాతి నీచులు వాళ్ళు. ఆ వ్యవస్థలు అనేవి సనాతన సమాజంలో లేవు. మన సనాతన వైదిక ధార్మిక సమాజానికి భక్తి అనేటువంటి ఈ పరంపరలో ఇట్లాంటి వాటిని ఒప్పుకోదు. ఈ వైదిక పరంపర కానీ, ఈ భక్తి, ఈ పరంపర ఇట్లాంటివి నిజానికి వాళ్ళ గురువులు కూడా గురువులు కారు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఈ ఐఐటి బాబా అనేటోడు ఏదో సంస్కృతం చదివేసినాడంట, వేదాలు చదివేసినాడంట, వాంగ్మయం చేసేసినాడంటే ఏందేందో చెప్తా ఉన్నారు సోషల్ మీడియా. ఇవన్నీ తప్పుల తడకలు. వాడు ఒక గంజాయికి బానిసైనటువంటి వాడు. ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసినాడు అనేసి అంటూ ఉండారు, చెప్తా ఉండారు. చెప్పేసి అయినా చదువుకున్నోడా చదువులేనోడా అని దురలవాట్లకు బానిసలయ్యి వాటి మీద అడిక్ట్ అయిపోయి వాళ్ళు కకావికలం అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకొని వెళ్ళిపోయినాడు. అట్లంటే వాడు చదువుకున్నోడైతే ఏం, చదువులేనోడైతే ఏం, ఎవడైతే ఏమి. కానీ నేను చెప్పేది, ఈ రోజున నేను ఒక చిన్న వీడియో చూసినాను. ఒక లేడీ అఘోరి ఒక చిన్న పిల్లోని కూడా బాబా అయిపోదు రా, వస్తావా నాతో కూడా, బండిలో తీసుకెళ్ళిపోతాను, బాబా చేస్తాను నిన్ని, చోటా బాబా అనేసి మాటలు చెప్పి వాడికి డబ్బు ఇచ్చి ఆ పిల్లోడికి వాడిని కన్వర్ట్ చేసే విధంగా మాటలు మాట్లాడతాం. ఎంత ప్రమాదకరమో ఈ దేశానికి, చిన్నపిల్లలకి, భవిష్యత్తుకి ఆలోచించండి. ఉండే ప్రభుత్వం